ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున మా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ గవర్నర్ ప్రసంగంలో ఇలా పూర్తిగా అబద్ధాలు చెప్తూ ఇలా 6 గ్యారెంటీల విషయము పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొదటి 100 రోజుల లోపలనే 6 గ్యారెంటీలు ఇస్తామని హామీలు ఇచ్చి దేవుని గుడిలలో ప్రమాణాలు చేసి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఆనాడున్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మరియు బట్టి విక్రమార్క గారు దేవుని గుళ్ళల్లో సంతకాలు పెట్టి మొదటి 100 రోజుల్లోనే మేము రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని, ఇలా మొదటి 100 రోజుల్లోనే మహిళలకి 2,500 రూపాయలు ఇస్తామని, ఇలా తులం బంగారం ఇస్తామని, ఇలా పెన్షన్లు 2,000 4,000 రూపాయలకు చేస్తామని, 4,000 రూపాయలు 4,000 రూపాయల వికలాంగుల పెన్షన్ని 6,000 రూపాయలు చేస్తామని ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది. ఇవాళ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇలా దాదాపు 3 బడ్జెట్లు పెట్టేసిండ్రు. అంటే దాదాపు వాళ్ళు పెట్టే 5 బడ్జెట్లు పెట్టే అవకాశాలు ఉంటాయి, దాంట్లో 3 అయిపోయినాయి. అంటే దాదాపు ఇలా 60 నుంచి 65% బడ్జెట్ పెట్టేసిండ్రు. అంటే ఇప్పుడు పెట్టబోతా ఉన్నారు, ఇప్పుడు పెడతా ఉన్నారు 3వ బడ్జెట్. అది గవర్నర్ ప్రసంగంలో కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు. కానీ ఒక్క దగ్గర కూడా ఇలా రైతు భరోసా 15,000 రూపాయలు వేస్తామని రైతులకి చెప్పి ఇలా ఒక్కరికి కూడా 15,000 రూపాయలు ఇప్పటిదాకా రైతు బంధు అనేది 3 పైసలు మిస్ చేసింది అని చెప్పక తప్పదు. ముఖ్యమంత్రి గారు చెప్తారు రైతు బంధు అయితే నేను వేసినా అది పోయిందా లేదా రైతులకి నాకు తెలియదు అంటాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఒక బాధ్యత కలిగా ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మాట్లాడొచ్చా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎందుకు మా రైతులకి రైతు బంధు వేస్తలేరని మా తెలంగాణ రైతుల పక్షాన రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ బోనస్ ఇస్తామన్నారు, ఇలా రైతులకి బోనస్ ఎందుకు ఇవాళ దాకా కూడా మీరు బోనస్ ఇవ్వలే అని మేము అడుగుతా ఉన్నాం. మీరు యూరియా బస్తాలు టైంకి ఎందుకు ఇస్తలేరు రైతులకి అని మేము రైతుల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తామన్నారు, ఆ 2,500 రూపాయలు ఇప్పటిదాకా ఎందుకు ఇయ్యలే అని తెలంగాణలో 1,67,00,000 మంది మహిళల పక్షాన మేము అడుగుతా ఉన్నాము ఎందుకు ఇయ్యలేదని. మా తెలంగాణలో పెళ్లి చేసుకున్న ఆడబిడ్డల పక్షాన అడుగుతా ఉన్నాం. కేవలం కేసీఆర్ గారు ఇస్తున్న 1,116 రూపాయలు మాత్రమే వస్తూ ఉన్నది. మీ తులం బంగారం ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు అని మేము మా ఆడబిడ్డల పక్షాన అడుగుతా ఉన్నాం. ఇలా ఇంట్లో 2 పెన్షన్లు ఇస్తామన్నారు, తాతకి ఇస్తామన్నారు, అవ్వకి ఇస్తామన్నారు. మరియు అలా కేసీఆర్ గారు ఇస్తున్న 2,000 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తూ ఉన్నారు. మీరు ఇస్తా అన్న 4,000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇస్తలేరు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇలా ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇస్తామన్నారు, తాతకి ఇస్తామన్నారు, అవ్వకి ఇస్తామన్నారు. మరి ఆ ఇద్దరికి ఎందుకు పెన్షన్ ఇస్తలేరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు వికలాంగుల పెన్షన్ ఉన్నది 4,000 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చిందే ఇస్తారు తప్పితే ఇలా 4,000 రూపాయల పెన్షన్ని 6,000 చేస్తామన్నారు. ఆ 6,000 ఎందుకు చేస్తలేరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారు యువకులకి ఇలా మొట్టమొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎటుపోయినాయి? ఇప్పటిదాకా నిరుద్యోగులకి ఎందుకు 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు అని మేము అడుగుతా ఉన్నాం. ఆనాడు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఆనాడు అశోక్ నగర్కి పోయినరు, అక్కడ ఉన్న పిల్లలందరినీ రెచ్చగొట్టిర్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము మీకు మొదటి సంవత్సరంలోనే ఇస్తాం డిసెంబర్ లోపల అన్నారు. ఎక్కడ పోయినాయి 2 లక్షల ఉద్యోగాలు? ఇలా ఇంకా సిగ్గు లేకుండా ఈ గవర్నర్ ప్రసంగంలో మందికి పుట్టిన బిడ్డలు నా బిడ్డలు అని చెప్పుకుంటూ 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఎంత సిగ్గుచేటు అని చెప్తా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాల్ని తీసుకుపోయి ఖైదాలు ఇచ్చి ఇలా మేము ఇచ్చినాము అని చెప్తా ఉన్నారు. ఇలా చాలా తెలివి అనుకుంటారు, అతి తెలివి అనుకుంటారు. ప్రతి యువకుడు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి యువకుడు మీరు చేసే ప్రతిదీ ఇలా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీకు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. తెలంగాణ యువత మొత్తము టైం కోసం వేచి చూస్తున్నారని చెప్తా ఉన్నాను. ఇలా అదేవిధంగా నిరుద్యోగ భృతి కూడా ఇస్తా అన్నారు. ఆ నిరుద్యోగ భృతి కూడా ఎందుకు ఇవ్వలే యువకులకి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ తెలంగాణలో ఉన్న యువత పక్షాన కూడా ఆ 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇలా ఖచ్చితంగా నిరుద్యోగ భృతి కూడా యువకులకు ఇవ్వాలని కోరుకుంటూ మరియు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
బడ్జెట్ ఫస్ట్ బడ్జెట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులము శాసన మండలి సభ్యులందరూ కూడా గవర్నర్ గారి ప్రసంగం అవుతున్నంతసేపు నల్ల బ్యాడ్జీలు వేసుకొని కూర్చోకుండా నిల్చొని నిరసన తెలిపాం. ఎందుకు ఆ నిరసన అంటే మొట్టమొదలు గవర్నర్ స్పీచ్ మన అసెంబ్లీలో జరిగినప్పుడు, అసెంబ్లీ అంటే గుడి లాంటి అసెంబ్లీ, అలాంటి అసెంబ్లీలో మొట్టమొదలు గవర్నర్ స్పీచ్ రాసేది ఎవరు కాదు, క్యాబినెట్ రాసేది. మొట్టమొదలు గవర్నర్ స్పీచ్లోనే క్యాబినెట్ ఏం రాసినాదంటే, మేము 6 గ్యారంటీలు ఇప్పటివరకు ప్రశాంత్ రెడ్డి గారు కానీ కౌశిక్ గారు చెప్పిన ప్రజలకిచ్చిన వీళ్ళ 6 గ్యారంటీలు 420 హామీల గురించి మేము చట్టబద్ధత కల్పిస్తున్నాము. ఆ రోజు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖార్గే గారు వీళ్ళందరూ వచ్చి అదే పాట పాడినరు. అదే పాటని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఆ రోజు మొదటి గవర్నర్ స్పీచ్లోనే గవర్నర్ గారు ప్రసంగించిండ్రు. ఇవాళ 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల తర్వాత 3 బడ్జెట్ల తర్వాత ఇప్పటి వరకు కూడా చట్టబద్ధత లేదు దానికి. అంటే అసెంబ్లీని కూడా వీళ్ళు ఒక జోక్గా, అసెంబ్లీనే కాదు పరిపాలన ఏ విధంగా అయితే ఉందో ఇవాళ జోక్ అయిపోయినది ప్రజలకి. అసెంబ్లీలో పెట్టింది కూడా వాళ్ళు ఆ చట్టబద్ధత ఇవ్వలేదు. కాబట్టే ఇవాళ నిరసనగా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. రైతులను మోసం చేసినారు, విద్యార్థులను మోసం చేసినారు, మహిళల్ని మోసం చేసినారు, మా బీడీ కార్మికులు, మా బీడీ అక్క చెల్లెల్ని దారుణంగా మోసం చేసినారు. కాబట్టి ఇవాళ నిరసనగా చట్టబద్ధత ఇప్పుడన్నా కల్పించండి అని చెప్పేసి మొత్తం బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు గవర్నర్ గారు ప్రసంగించేంతసేపు కూడా నిల్చొని మా నిరసన తెలియజేసినాము. ఇప్పటికన్నా ఈ గవర్నమెంట్ నిద్ర లేస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. మీరు ప్రజల్ని చేసిన మోసాన్ని ఇప్పటికన్నా చక్కబెట్టండి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. గవర్నర్ గారు పాపం మొదటిసారి వస్తే ఆయనతో కూడా అబద్ధాలు చెప్పించినారు మీరు. దయచేసి పాపం ఇవాళ గవర్నర్ గారు ఆడిన అబద్ధాలకి ఆయన కూడా మళ్ళీ అన్ని దేవస్థానాలకు పోయి పాపం దర్శనం చేసుకొని రావాల్సిన పరిస్థితి. మీరెట్లా అయితే ఆ రోజు దేవుడి మీద ప్రమాణం చేసినారో మోసం చేసినారు ప్రజల్ని, ఇవాళ గవర్నర్ గారి పరిస్థితి కూడా అది తీసుకొచ్చినారని చెప్పి బాధతో చెప్తా ఉన్నాము. అందుకే ఇవాళ బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులందరూ కూడా నిరసన తెలియజేసినారు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. గవర్నర్ గారి ప్రసంగం దాదాపు 37 పేజీల ప్రసంగం.